హలో హై హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు మనకి కంప్లీట్గా బేరిష్ డే అని చెప్పొచ్చు. అక్రాస్ ఆల్ ద సెగ్మెంట్స్ కూడా మనకి రెడ్లో అయితే క్లోజ్ అయినాయి. అండ్ నిఫ్టీ వచ్చేసి 174 పాయింట్స్తో నెగిటివ్గా డైలీ టైం ఫ్రేమ్లో సాలిడ్ రెడ్ క్యాండిల్ అయితే పడింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 300 పాయింట్స్, అండ్ ఫిన్ నిఫ్టీ 193, అండ్ సెన్సెక్స్ కూడా 636 పాయింట్స్. అండ్ విక్స్ అయితే మాత్రం 3.5% తగ్గి 16లో సెటిల్ అయితే అయ్యింది, విచ్ ఈస్ గుడ్ ఫర్ ఆప్షన్ బయర్స్ కమింగ్ డేస్లో. అంటే ఈ రోజు అయితే మాత్రం కంప్లీట్గా స్పైక్స్ అండ్ ఆల్మోస్ట్ హాఫ్ డే వరకు కూడా కంప్లీట్ జిగ్జాగ్ మూమెంట్స్తో అయితే మాత్రం చాలా టఫ్ డే అని చెప్పొచ్చు. అండ్ మిడ్ నిఫ్టీ వచ్చేసి 82 పాయింట్స్తో మనకి క్లోజింగ్ అయితే ఇచ్చింది. అండ్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్కి వస్తే కనుక మంచి సాలిడ్ క్యాండిల్, అండ్ ఏదైతే ఒక కంప్లీట్గా 25,000 తర్వాత నుంచి కూడా కంప్లీట్గా కిందకే వస్తూ ఉన్నాయి. మధ్యలో ఒక సపోర్ట్స్ తీసుకున్నట్టు కనిపించినా సరే, బట్ రెడ్ క్యాండిల్స్ మాత్రం తప్పట్లేదు. కంప్లీట్గా లోయర్ హైస్ అండ్ లోయర్ లోస్ కూడా కంప్లీట్గా ఫామ్ అవుతూనే ఉన్నాయి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి నిఫ్టీకి ఫైనల్గా 24,500 లెవెల్స్లో అయితే మనకి మంచి సపోర్ట్ అయితే ఉంది. సో ఇది కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక 24,400 చిన్న లెవెల్లోనే, తక్కువలోనే మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో వన్స్ అది కూడా బ్రేక్ అయింది అంటే కనుక నిఫ్టీ ఇంకా బిగ్ స్కేల్లో ఫాలో అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ కూడా మనం గమనించవచ్చు, మంచి సప్లై ఏరియాగా మనకి కనిపిస్తూ ఉంది 24,400. సో ఆల్మోస్ట్ మేకర్ బ్రేక్ లెవెల్లో ఉందని చెప్పొచ్చు. సో వన్స్ 400 దగ్గర ఒక సపోర్ట్ తీసుకొని ఇలా వెళ్తే ఓకే, అదర్వైజ్ మనం పెద్ద గ్యాప్ అప్స్ చూడడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అగైన్ మళ్ళీ 24,400 తర్వాత మనకున్న సపోర్ట్స్ అయితే 24,200 అలాగే 24,000 వరకు కూడా మనకి సపోర్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో నిన్నే అనుకున్నాము మనకి ఒక మంచి బ్రేక్అవుట్ అయితే మనకు వచ్చింది అనేసి. లెట్ మీ టర్న్ ఇన్ టు లైన్ షార్ట్. సో లైన్ చార్ట్లోకి వచ్చేసరికి ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ సపోర్ట్ అయితే తీసుకుంటుంది. సో ఇక్కడ వచ్చేసి 2 సినారియోస్, ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళడమా, లేకపోతే ఇంకా కంటిన్యూషన్ అయ్యి 54,400 వరకు బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ రావడమా అనేది 2 సినారియోస్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మనకి ఎక్స్పైరీ కూడా 2 డేస్లో అయితే ఉంది నిఫ్టీకి అయితే. సో జనరల్గా నిఫ్టీ ఎక్స్పైరీ ముందు రోజున మనకి బిగ్ మూవ్స్ అయితే వస్తున్నాయి. సో రేపు అలాంటి డే లెట్స్ సీ ఆప్షన్ బయర్స్ కానీ, లేకపోతే ఇంట్రాడే ప్లేయర్స్ కానీ, సెల్లర్స్ కానీ, బయర్స్ కానీ ఎటువంటి మూవ్ ఉండబోతుంది అనేది మనం చూద్దాం. అలాగే ఓఏ డేటా కూడా చూద్దాం. అలాగే రేపు ఇంట్రాడే పర్స్పెక్టివ్లో బయింగ్ జోన్స్, సెల్లింగ్ జోన్స్, అలాగే నో ట్రేడ్ జోన్స్ కూడా ఒకసారి చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అసలు మర్చిపోద్దు. సో ఇవాళ ఇండెక్స్ మూవర్స్ చూసుకుంటే కనుక ఒక గ్రీన్లో చాలా తక్కువ ఉన్నాయి. మొత్తం అక్రాస్ ఆల్ ద సెక్టర్స్ వచ్చేసి కంప్లీట్గా ఫైనాన్షియల్ సెక్టర్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఆయిల్ అండ్ గ్యాస్ కావచ్చు, ఇవి టాప్ 3గా అయితే ట్రాగర్స్గా కనిపిస్తున్నాయి నిఫ్టీని. ఇంకా మిగతావన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా రెడ్లోనే కొనసాగుతూనే ఉన్నాయి. ఈవెన్ బ్రాడర్ మార్కెట్ కూడా కొంత డౌన్ సైడ్ అయితే కనిపిస్తూ ఉంది మనకి. అండ్ నిఫ్టీ వచ్చేసి ప్రీవియస్గా కూడా మనకి సపోర్ట్ ఈ ఏరియాలో అయితే మనకి తీసుకుంటా ఉంది, విచ్ ఈజ్ 24,500 లెవెల్స్. సో ఈ రోజు కూడా అదే లెవెల్లో మనకి సపోర్ట్ అయితే తీసుకుంది. ఇన్ కేస్ రేపు కనుక గ్యాప్ డౌన్ అయితే కనుక క్విక్గా మనకి టార్గెట్స్ ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 24,421, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 24,321, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 24,234గా అయితే మనకు ఉంది. అండ్ ఇక్కడ మనకు ఒక ట్రెండ్ లైన్ కూడా మనకు కనిపిస్తూ ఉంది, చూడొచ్చు. ఇక్కడ టాప్ సైడ్ నుంచి కూడా మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాము ఎగ్జాక్ట్గా. బికాజ్ ఈ మనకి హై సైడ్ 24,600 కూడా బ్రేక్ అయితే కనుక మనకి ఇక్కడ నుంచి కూడా ఫస్ట్ టార్గెట్ వచ్చి 24,663, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 734, అలాగే ఫైనల్ టార్గెట్ వచ్చి 24,795గా అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి ఇక్కడ కూడా మార్నింగ్ నుంచి కూడా కంప్లీట్గా డౌన్ సైడే ఉంది. ఫస్ట్ మార్నింగ్ గ్యాప్ పైన సరే కంప్లీట్గా అది ఫస్ట్ క్యాండిల్లోనే చాలా పెద్ద రేంజ్ ఇచ్చింది. అండ్ చాలాసేపటి వరకు కూడా కంప్లీట్గా 15 మినిట్స్ రేంజ్లోనే ఉంది. అండ్ బ్రేక్అవుట్ ఇచ్చింది కంటిన్యూషన్, కానీ మళ్ళీ పైకి వెళ్ళి స్టాప్ లాసెస్ కొట్టడం, అండ్ తర్వాత కంప్లీట్గా సైడ్ వేస్ అగైన్ ఒక స్పైక్, అండ్ అగైన్ కంప్లీట్గా మళ్ళీ కంప్లీట్గా నో మొమెంటం అన్నట్టే, మొమెంటం లేకుండానే అక్కడక్కడే తిరిగింది సైడ్ వేస్లో. సో ఇది ఇవాళకి సంబంధించింది. సో రేపటికైతే కనుక మనకి 55,670 అలాగే 55,500 లెవెల్స్ వచ్చేసి కంప్లీట్గా ఒక స్కాల్పింగ్ జోన్ ఆర్ నో ట్రేడింగ్ జోన్గా ఉంటాయి.
సో వన్స్ ఒక 100 అండ్ 120 పాయింట్స్ కనుక గ్యాప్ అప్ అయితే 670 దగ్గర బ్రేక్ అయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 55,750, అలాగే 878, అలాగే ఫైనల్ టార్గెట్ వచ్చి 56,014గా అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకు ఒక ట్రెండ్ లైన్ డ్రా అనుకోవచ్చు. అండ్ డౌన్ సైడ్ కూడా మంచి ట్రయాంగిల్ బ్రేక్అవుట్ ఇస్తే కనుక, జనరల్ ట్రయాంగిల్స్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్యాటర్న్. సో ఎక్స్పైరీ కూడా 1 day బిఫోర్ కాబట్టి వీ కెన్ లుక్ ఫర్ ఏ బిగ్ బ్రేక్అవుట్ అనేసి. సో అదర్వైజ్ లేకపోతే కనుక ఇలాంటి పెద్ద క్యాండిల్ వచ్చింది గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అయితే కనుక రేపు కూడా ఇలానే ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో 55,505 కూడా బ్రేక్ అయితే 55,390 ఫస్ట్ టార్గెట్, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 270, అలాగే ఫైనల్ టార్గెట్ వచ్చి 55,136గా అయితే ఉంది. సో ఒకసారి ఓవే డేటా చూసిద్దాం. ఓఏ డేటా వచ్చేసి మంత్లీ 510 అండ్ 424, 425. సో ఇక్కడికి వచ్చేసరికి పుట్స్ అనేది చాలా డౌన్ సైడ్ ఉండడం మనం చూడొచ్చు. అలాగే నెక్స్ట్ మంత్ ఫార్ మంత్ చూసుకుంటే 5.25, 4.50. సో నిన్న ఈ డిఫరెన్స్ వచ్చేసి 24,000 ఉంటే ఇవాళ ఇంకా ఎక్కువైంది, 74,000 వరకు మనకి పుట్ సైడ్ చాలా డౌన్ అయితే కనిపిస్తుంది. సో ఇంకా డౌన్ సైడ్ మూవ్ అయితే వీ కెన్ ఎక్స్పెక్ట్ అనేసి. అండ్ ఇక్కడ కూడా పర్సంటేజ్ వైజ్గా చూసినా 46 అండ్ 53.8గా అయితే మనకుంది. సో ఇక్కడ కూడా క్లియర్ కట్ కాల్స్ అయితే హెవీగా రైట్ చేశారు అనేసి అయితే మార్కెట్లో మనకు అర్థమవుతుంది. ఇది ఎండ్ ఆఫ్ ది డే డేటా యాక్చువల్గా. సో సెన్సెక్స్లో చూసుకుంటే కూడా సెన్సెక్స్ కూడా అలాంటి సేమ్ అదే విక్స్తో అదే వాలటాలిటీ ఇక్కడ కూడా మనకు కంటిన్యూ అవుతూ ఉంది. అండ్ ఈ లెవెల్ ఏదైతే ఉందో 80,583 ఆర్ 80,600 మేజర్ లెవెల్. సో ఇది కూడా బ్రేక్ అయితే కనుక మనకి డౌన్ సైడ్ అయితే ట్రేడ్స్ అయితే యాక్టివేట్ అవుతాయి. 80,386, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 80,171, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 79,933. అండ్ అప్ సైడ్కి వచ్చేసరికి 80,864 కూడా బ్రేక్ అవుతాయి. ఫస్ట్ టార్గెట్ వచ్చి 81,034, అలాగే సెకండ్ టార్గెట్ 81,174, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 81,360గా అయితే మనకున్నాయి. సో ఇవాళ ఐపీఎల్ అయితే ఫైనల్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ పీబీకేఎస్. సో ఏ టీం మీ ఫేవరెట్ అండ్ ఏ టీం అయితే విన్ అవుతారో అనేసి ఒకసారి అయితే కామెంట్ అయితే చేసేయండి. లెట్స్ సీ విచ్ ఫ్యాన్స్ ఆర్ దేర్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్ షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. సీ ఆల్ టుమారో. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు శ్యామ్. జై హింద్.